బ్రతుకును మార్చుకొని దుష్టతనత్వాన్ని విడిచిపెట్టి దుర్మార్గ పనులు విడిచిపెట్టి తన బ్రతుకును మార్చుకుంటే అది నాకు సంతోషం. కానీ దుష్టుడు దుష్టతనంలోనే చనిపోతే నాకు సంతోషం కాదు. తాను ఆ బ్రతుకు నుండి మారి, దుష్టతనం నుండి మారి, పాపిష్టి బ్రతుకు నుండి మారి చనిపోతే అది నాకు సంతోషం. ప్రియులారా, లోకంలో మనిషి దుష్టుడుగానే చనిపోతే బాగా చనిపోయాడు అని సంతోషపడతారు. బాగా చనిపోయాడు, ఎంతమంది ఉసురు తలిగింది అని చెప్పి అంత సంతోషపడతారు. కానీ దేవుడు అలా కాదు. ఒక దుష్టుడు దుష్టతనంలోనే చనిపోతే, ఒక పాపి ఒక పాపంలోనే చనిపోతే, ఒక నరహంతకుడు ఒక నరహంతకులోనే చనిపోతే అది నాకు సంతోషం కాదు. ఎజ్కేలు తన బ్రతుకును మార్చుకొని చనిపోతే, ఒక నరహంతకుడిని విడిచిపెట్టి, ఒక పాపి ఆ పాపాన్ని విడిచిపెట్టి, దుష్టుడు దుష్టతనాన్ని విడిచిపెట్టి చనిపోతాడే అది నాకు సంతోషం. ఇలా చనిపోతే నాకు సంతోషం కాదంటాడు. పిల్లరా, దేవునికి ఏమి ఇష్టం అంటే బ్రతుకును మార్చుకొని బ్రతుకును దిద్దుకొని చనిపోతే ఇది సంతోషం అంటాడు. అంటే మారు మనసు అంటే దేవునికి ఇష్టం. ఏమి ఇష్టం? మారు మనసు. ఈ ఉదయకాలం దేవునికి ఏమి ఇష్టం అంటే మారు మనసు అంటే దేవునికి ఇష్టం. మారి తన బ్రతుకును మార్చుకొని, తన పాపక్రియలు మార్చుకొని, ప్రభు దగ్గర గోజాడి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఇలాగుంటే ఇది కదా నాకు సంతోషం. ఒక దుష్టుడు దుష్టతనములోనే ఉండి చనిపోతే నాకు సంతోషంగా ఎజ్కేలని దేవుడు బాధతో చెప్తున్నాడు. ఎజ్కేల్ బ్రతుకును మార్చుకొని చనిపోతే అది నాకు సంతోషం. కానీ అదే క్రియలు చేసుకుంటూ ఉండి చనిపోతే నాకు సంతోషంగా ఎజ్కేలు నాకు సంతోషమా? నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, నా బిడ్డలు ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు ఎల్లప్పుడూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది కాదు నాకు సంతోషం, ఇది నాకు సంతోషం. కానీ వారు అలాగే జీవించి లోకాన్ని విడిచిపెట్టి చనిపోతే ఇది నాకు సంతోషం కాదు. గనక దేవునికి ఏమి ఇష్టం అంటే మారు మనసు ఇష్టం. ఈ ఉదయకాలంలో ప్రియులరా, చాలామంది ఇంకా మనసు మార్చుకోలేకుంటున్నారు. ఆ మనసుకు దేవునికి ఇవ్వలేకుంటున్నారు. దేవుడు బాధపడుతున్నాడు. నువ్వు ఇలాగనే జీవిస్తే, ఇలాగే నడుస్తే, ఇలాగే ప్రవర్తిస్తే నాకు సంతోషం లేదు. నువ్వు మారితే నాకు సంతోషం అంటున్నాడు. ప్రియులరా, హల్లెలూయా. నువ్వు మారాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ నడకలు మార్చుకోవాలి, నీ తలంపులు మార్చుకోవాలి, నీ దుష్ట తలంపులు మార్చుకోవాలి. ఇలాగ నువ్వు ఉంటే నాకు సంతోషంగా, అది ఇవన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు జీవిస్తే అది నాకు సంతోషం అంటాడు. గనక దుష్టతనములో ఉండి దుష్ట ఆలోచనలు ఎవరైనా ఉంటే మైక్ శబ్దం ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు అలాగనే జీవిస్తే దేవునికి సంతోషంగా, నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడు సంతోషపు సనగా. మారు మనస్సు అంటే దేవునికి ఇష్టం. మత్తయి సువార్త 2వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం.